జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. ఆయుర్వేదం అమ్మలాంటిది. ఆయుర్వేదం ఆయుష్ను పెంచుద్ది. సగటున 5 3 షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఛాలెంజింగ్ లిక్విడ్. ఒక 25-30 ఇయర్స్ లేదా 40 ఇయర్స్ వాళ్ళకి షుగర్ వచ్చింది. మేము ఫుడ్ హ్యాబిట్స్ మార్చి మన లిక్విడ్ ద్వారా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా మనం చేయొచ్చు. 10 ఇయర్స్ అయిపోయింది. నా ప్రోడక్ట్ బాడీలో ఇమ్యూనిటీ పెంచడం ద్వారా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. 80 ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళని మనం 20కి తీసుకురావచ్చు. 1000 mg తీసుకున్న వాళ్ళని 500 mg తీసుకోవచ్చు. బాడీలో మొత్తం యాక్టివిటీని మార్చుకుని నీ లైఫ్ స్టైల్ని మార్చుకుని నా మెడిసిన్ వాడితే నీ షుగర్ వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ CEO దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు. డయాబెటీస్కి ఒక లిక్విడ్ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది, అన్నీ కూడా ఆయుష్ వాళ్ళు అంగీకరించినవే. దాంట్లో ఒక లిక్విడ్ మనకి ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. అది డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది, డయాబెటీస్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని వారు చెప్తున్నారు. అసలు ఏంటి ఆ లిక్విడ్, ఎలా పనిచేస్తుంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు. నమస్తే అండి. లిక్విడ్స్ కనిపిస్తున్నాయి, ఏదో షుగర్ కంట్రోల్ చేస్తుంది అని అంటున్నారు. ఆయుర్వేదంలో ఇప్పటికీ చాలా మెడిసిన్స్ వచ్చాయి షుగర్ కంట్రోల్ పూర్తిగా జరుగుతుంది అని. ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటున్నారు, తర్వాత షుగర్ ఎక్కువ అవుతుంది, దానికి ఇన్సులిన్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అలా సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఆయుర్వేదంతో కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ అయితే చూడడం చాలా చాలా అరుదు. మరి మీరేమంటారు ఈ ప్రోడక్ట్ గురించి? ఆయుర్వేదం అమ్మలాంటిది. ఆయుర్వేదం ఆయుష్ను పెంచుద్ది. ఇది ప్రకృతికి సంబంధించింది కాబట్టి మనిషి ప్రకృతి నుంచి పుట్టాడు. మనం ప్రకృతిలో పుట్టిన అన్ని ఆకులు అలాలు ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి రాకముందు మన పూర్వీకులు ఆయుర్వేదం మీదే మనం బతికాం, జీవించాం, 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది సైన్స్, దాన్ని ఎవరూ కాదనలేము. అందరం సైన్స్ని యాక్సెప్ట్ చేయాలి. అలోపతి మెడిసిన్స్ అన్నీ మంచివే. కానీ భారతదేశంలో ప్రతి సగటున 5 3 షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి, అంటే గత 15 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి అధికంగా చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. మెడిసిన్స్ అదేవిధంగా అలోపతిలో చాలా మెడిసిన్స్ వచ్చినాయి, ఆయుర్వేదం ఉంది. మనం కూడా ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో చూస్తాం, తిప్పతే తినేస్తే మనకి మొత్తం షుగర్ తగ్గిపోతుంది, అది తినండి అని, అశ్వగంధ తీసుకోండి, అది తీసుకోండి అందరూ ట్రై చేస్తున్నారు. బట్ ఆయుర్వేదం అనేది ఇప్పుడు అధునాతనంగా కొత్త పోకళ్ళు తీసుకుంది. అంటే సైన్స్తో, అంటే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ మెడిసిన్స్ వచ్చినాయి. ఆయుర్వేదంలో పూర్వం మనం అనుకునేవాళ్ళం ఆయుర్వేదం తీసుకుంటే వేడి చేస్తుంది కాబట్టి ఆయుర్వేదం తీసుకోవద్దు, దాంట్లో ఇది మెర్క్యూరీ ఉంటుంది, కిడ్నీలు పాడవుతాయి, ఇవన్నీ ఉండేవి. అది పూర్వం. ఇప్పుడు అధునాతనంగా మనం దీంట్లో మేము కూడా 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి జోయాస్ అనే బ్రాండ్, కోహినూర్ వజ్రం లాంటిది జోయాస్ డయారక్షా లిక్విడ్ అనేది, అంటే షుగర్ వ్యాధి. మనం ప్రపంచంలో అన్ని వ్యాధుల్లో కన్నా మొదటి వ్యాధి ఏంటంటే జుట్టు రాలటం, రెండోది షుగర్ వ్యాధి. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఏమంటున్నామంటే మనం షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవచ్చు. రివర్స్ చేసుకోవటం అనేది డయాబెటీస్ని రివర్స్ చేద్దాం అంటారు. అసలు రివర్స్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే మనం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి పోతాం, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ రోజైనా మాకు మొత్తం పూర్తిగా షుగర్ తగ్గిపోయింది అని ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఆ డాక్టర్ ఏమన్నా మీకు ఏమన్నా నా దగ్గర డయాబెటిక్ మందులు ఒక 6 మంత్స్ కానీ సంవత్సరం కానీ మీరు వాడితే మీకు షుగర్ తగ్గిపోద్దని రాసిస్తాడా? కానీ ఫస్టే వాళ్ళు చెప్పడం జరుగుతుంది, వన్స్ షుగర్ వచ్చింది అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఇంకా మనం దాన్ని అలా మెడిసిన్తో కంట్రోల్గా ఉంచుకోవడం తప్ప కంప్లీట్ క్యూర్ అవుతుంది అని వాళ్ళు ఎవరు హోప్స్ ఇవ్వరు. మనకి తగ్గిందంటే మంచి డాక్టర్ అని చెప్తాం. తగ్గలేదని ఇంకొకసారి వెళ్ళామనుకోండి అలోపతి డాక్టర్ దగ్గర, డోస్ పెంచుతాడు. ఒక 500 mg వేస్తాడు, తర్వాత 2 పూటలు వేస్తాడు, తర్వాత ఇన్సులిన్కి వెళ్ళమంటాడు. మనలో ఏంటంటే ఇంజక్షన్లు పొడుచుకునేవాళ్ళం. ఇదివరకు ఇన్సులిన్ అంటే ఇంజక్షన్ పొడుచుకోవటం, అప్పుడు ఇన్సులిన్ ఎక్కించుకోవటం అనేది పెద్ద పనిష్మెంట్ కింద ఉండేది. కానీ మందుల కన్నా ఇన్సులినే మంచిది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఆధునిక పోకళ్ళు, మనం తినే ఆహారంలో స్ట్రెస్ లెవెల్స్, మనకి ఏమవుతుందంటే మొత్తం మీద చాలామందికి షుగర్ వచ్చేస్తుంది, ఎర్లీ స్టేజ్లోనే వస్తుంది. కాబట్టి దానికి మేము ఏం చేసామంటే జోయాస్ డయారక్షా లిక్విడ్. దీంట్లో నోని ఫ్రూట్, మనం కాకరకాయ, అలివేరా,
ఈ నేరేడి గింజల నుంచి పౌడరు, ఇవన్నీ ఒక కాంబినేషన్ మ్మ్. తీసుకుని మేము ఒక 25 హబ్స్ని కలిపి దాంట్లో మేము ఒక లిక్విడ్ కింద తయారు చేసాం. మ్మ్. ఇది ఛాలెంజింగ్ లిక్విడే. మ్మ్. ఎందుకు అంటే మేము ఎలా తగ్గిస్తారని మీరు మ్మ్. మీకు డౌట్ కదా. మ్మ్. నేను కూడా ఏం చేస్తానంటే మేము కూడా రివర్స్ చేయలేం. రివర్స్ అంటే టోటల్గా మనం డయాబెటిక్స్ తగ్గినాం. ఇప్పుడు మనం 3 స్టేజ్ల్లో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎర్లీగా ఒక ఒక 25-30 ఇయర్స్ లేదా 40 ఇయర్స్ వాళ్ళకి షుగర్ వచ్చింది. మ్మ్. 6 మంత్స్ వరకు లోపు అంటే ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి మెడిసిన్ వాడకుండా మా దగ్గరికి వస్తే మేము ఫుడ్ హ్యాబిట్స్ మార్చి మన లిక్విడ్ ద్వారా ఇమ్యూనిటీ పెంచి వాళ్ళని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా మనం చేయొచ్చు. మ్మ్. అదే మనం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అంటారు, 3 ఇయర్స్ వరకు మ్మ్. వాళ్ళకి మనకు 500 mg వాడేవాళ్ళు 1000 mg దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక పూట మెడిసిన్ వాడేవాళ్ళు మ్మ్. 2 పూటల షుగర్ మెడిసిన్ వేసుకుని తినే ముందు వేసుకుండా తింటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మ్మ్. అప్పుడు మనం ఈ లిక్విడ్ని మనం వాడటం ద్వారా నేను ఏ డోసెస్ ఎట్లా వాడాలో చెప్తాను. మ్మ్. అప్పుడు వాళ్ళని 1000 mg వాళ్ళని 500 తీసుకోవచ్చు. అట్లాగే మనం 10 ఇయర్స్ అయిపోయింది. నా ప్రోడక్ట్ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మ్మ్. ఎలా చేస్తుంది అంటే బాడీలో ఇమ్యూనిటీ పెంచడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరగటం ద్వారా వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుద్ది. ఇప్పుడు 80 ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళని మనం 20కి తీసుకురావచ్చు. మ్మ్. 1000 mg తీసుకున్న వాళ్ళని మనం 500 mg తీసుకురావచ్చు. నా దగ్గర ఒక కేసు ఉంది. ఇప్పుడు ఒక కేసు గురించి చెప్తాను. అతను అబ్రాడ్లో ఉంటాడు, అబుదాబిలో. ఈ బాటిల్స్ని అతను చాలా జనవరిలో మొదలు, అతనికి జనవరిలో ఎంత ఉందంటే HbA1c అంటే 15 ఉంది. తిన్న తర్వాత 525 ఉంది. తినక ముందు 375 ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది ఆయనకి షుగర్ వచ్చి? ఆయనకి 15 ఏళ్ళ మట్టి వాడుతున్నాడు. ఆ. ఆయన తిరగని డాక్టర్లు లేడు, అలోపతి డాక్టర్స్. నా దగ్గరికి వచ్చాడు. మ్మ్. నాకు ఇన్సులిన్ 80 తీసుకుంటున్నాడు. నన్ను అడిగాడు, మా వేరే వాళ్ళ ద్వారా నా షుగర్ తగ్గిందంటండి మా వాళ్ళకి, మ్మ్. హెల్దీగా ఉన్నారు అంటే. అప్పుడు మేము మొదలు పెట్టాం అతనికి డోసేజ్ ఇచ్చి. మేము ఇప్పుడు అతనికి ఇంత 500 mg బాటిల్ని అతను ఇంత బాటిల్ మీరు చూసారు కదా, మ్మ్. ఈ బాటిల్స్ని 30 బాటిల్స్ అబుదాబి నుంచి వచ్చి మ్మ్. 30 బాటిల్స్ మోసుకుని వెళ్ళాడు. మ్మ్. ఇప్పుడు 3 టైమ్స్ తీసుకెళ్ళాడు. మ్మ్. ఇప్పుడు ఆయన ఎంత షుగర్ లెవెల్స్ 7కి వచ్చేసింది. 3 మంత్స్ యావరేజ్ మ్మ్. 100, 110 ఉంది. మ్మ్. ప్లస్ తిన్న తర్వాత 200 బిలో ఉంది. మ్మ్. మళ్ళీ అతను ఇన్సులిన్ కూడా 20కి వచ్చేసింది. మ్మ్. అందుకే ఇన్సులిన్ మీదే ఉంటాడు, అంటే టాబ్లెట్స్ వాడరు ఆయన. మ్మ్. కాబట్టి అమెరికా వెళ్తున్నాయి, ఆస్ట్రేలియా వెళ్తున్నాయి, కెన్యా వెళ్తున్నాయి ఈ ప్రోడక్ట్. మ్మ్. ఇది మీకు ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసేసి డయాబెటిక్ తగ్గిపోవాలి, తగ్గిపోతుంది అనేది మనం ఎప్పుడు చెప్పకూడదు. కానీ మీకు ఈ లిక్విడ్ వాడటం వలన మీకు ఏం జరుగుతుంది, మీకున్న ఆర్గాన్స్ మీద మీకు లోడ్ అంటే లివరు, కిడ్నీ ఇవన్నీ లోడ్ పడి మనకి అధికంగా అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. మ్మ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, దీంట్లో ఉన్న ఔషధాలు అంటే నోని ఫ్రూట్, ఈ అలోవేరా, అశ్వగంధ మ్మ్. ప్లస్ నేరేడు గింజల నుంచి వచ్చిన పౌడర్ని కాంబినేషన్స్లో మేము రీసెర్చ్ చేసి మ్మ్. ఆయుర్వేద గంధాలని మేము శోధించి దీన్ని తయారు చేసాం మా డాక్టర్స్ టీం. మ్మ్. ఇది ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరగటం ద్వారా యాక్టివిటీ పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ ఒక మనిషి హెల్దీగా జీవిస్తున్నాడంటే గోలి వేసుకుని తింటాడు, మరి హెల్దీగా ఉన్నాడంటే నీరసంగానే ఉంటాడు. మ్మ్. దీన్ని వాడటం ద్వారా ఏమవుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తాం. ఓకే. దీంట్లో ఉన్నది ఏమంటే ఇప్పుడు మేము ఏం చేస్తాము, బాగా ఇన్సులిన్ 50 అబోవ్ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి 30 ml మార్నింగ్ బిఫోర్ ఫుడ్, 30 ml నైట్ బిఫోర్ ఫుడ్ ఇస్తాం. మ్మ్. దాని మూలాన ఏమవుతుందంటే అతనికి బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి వచ్చి ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంటాడు. యాక్టివ్గా ఉండి అప్పుడు ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవచ్చు. మ్మ్. దీంట్లో ఉన్న మా ప్రోడక్ట్లో ఉన్నది ఏంటంటే కొంతమందిని చూస్తాం, నాకు షుగర్ పడిపోయింది, బిలో 100 వచ్చింది, 60 వచ్చింది, 70 వచ్చింది అనుకుంటారు. మ్మ్. ఎందుకు జరుగుద్ది అది? ఒరిజినల్గా వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ లేక తినాల్సిన ఆహారం తినకోకుండా వాళ్ళు వాడాల్సిన ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు, సరిపడా తినరు. మ్మ్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి లో షుగర్ వస్తుంది. మ్మ్. అబ్బా నాకు షుగర్ తగ్గిపోయింది అనుకుని ఏదో తింటారు హ్యాపీగా, మళ్ళీ
కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఉమ్, మా దగ్గర ఇది జోయాస్ డయారాక్సా లిక్విడ్ని మీరు వాడటం ద్వారా మీకు షుగర్ లో షుగర్ ఉన్నప్పుడు ఇది పనిచేయదు, ఉమ్, హై షుగర్ ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఉమ్, ఓకే ఇది దీని యొక్క యూఎస్బి అనమాట. ఓకే. కాకపోతే అంటే ఇప్పుడు ఇవి లైఫ్ లాంగ్ వీటిని కూడా వాడాలి వాటెంబడి. అంతే. ఓకే. ఇప్పుడు మేమేం చేస్తామంటే మేము అంటే రిస్క్ అనేది కాదు. ఇప్పుడు ప్యాంక్రియాటిస్లో మీకు దాంట్లోకి మనం అది ఇన్సులిన్ తయారు చేయటం మానేసింది. ఉమ్, మీ ఇన్సులిన్ అసలు ఎందుకు వస్తుంది డయాబెటీస్ అంటే మనం ఆహార అలవాట్లు అధికంగా కార్బోహైడ్రేట్స్ తినేసి ప్రోటీన్ను మనం బ్యాలెన్స్ ఫుడ్ తినుకోకుండా ఉండటం వలన గ్లూకోజ్ కన్వర్షన్ అయ్యి ప్రొడక్షన్ తగ్గిపోయి కొన్ని రోజులు ట్రై చేస్తుంది. ఆ ఉమ్, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయటం మానేస్తుంది. అప్పుడు మనం ట్యాబ్లెట్కి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాము, దీన్ని వాడటం ద్వారా మనం న్యాచురల్గా ఈ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా ఉమ్, ఇప్పుడు నాకు కూడా షుగర్ వచ్చింది, 15 సంవత్సరాలు నాకు షుగర్ ఉంది. ఇప్పుడు నేను ఏ ట్యాబ్లెట్ వాడట్లేదు, ఉమ్, నేను ఇదే వాడుతుంటున్నా. ఆ, అట్లా అని నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి, ఎవరైతే తగ్గించుకున్నారో అట్లా. టెస్టిమోనియల్స్. టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్పొచ్చు, కానీ నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఎవరైనా న్యాచురల్గా ఇప్పుడు రివర్స్ చేద్దాం రివర్స్ అవుతుంది అని చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజము అంటే నీ బాడీని నువ్వు రివర్స్ చేసుకున్నప్పుడే నీ షుగర్ రివర్స్ అవుతుంది. అంటే మెడిసిన్తో సంబంధం లేదు. ఇక్కడ మనం యంత్రాన్ని పెడుతున్నారు, అవును. పెట్టేసి గంటకోటి నీ అన్నం తింటే ఎంత పెరుగుతుంది, అరటిపండు తింటే ఎంత పెరుగుతుంది, అసలు ఎందుకు పెరుగుతుంది, ఇదే యాంగ్జైటీ అనమాట మనుషుల్లో. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయని మనం పెట్టుకుంటున్నాం, కానీ నీ దగ్గర ఒక రాడార్ ఉంది. రాడార్ అంటే నీ దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు, నీ మైండ్. నీ మైండ్లో జరిగే ప్రతి అంశాన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకున్న రోజు, నీ ఒత్తిడి తగ్గించుకున్న రోజు, మంచి నిద్రపోయిన రోజు, నీ రోజు నీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి నేననేది ఏంటంటే ఇవన్నీ న్యాచురల్. మీ దీంట్లో ప్రతి వస్తువు న్యాచురల్గా ప్రకృతి మనం ప్రసాదించింది. దీన్ని న్యాచురల్గా ఉన్న ఈ లిక్విడ్స్ వాడటం ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను డైరెక్ట్గా మొత్తం తగ్గిపోతుందండి అని చెప్పకూడదు. ఓకే. కొంతమంది 6 సంవత్సరాలు బట్టి వాడుతున్నారు, వాళ్ళు అప్పుడప్పుడు మానేస్తారు, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పెడతారు, ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్ళరు. ఓకే. అట్లా ఓకే. మీరు ఎర్లీగా వచ్చినాం, ఓకే మీరు అసలు తగ్గుద్దా అని ఛాలెంజ్ అడుగుతున్నారు కదా, ఒక 1 ఇయర్ లోపు నాకు పంపించండి. 1 ఇయర్ లోపు ఎవరికైతే షుగర్ వచ్చింది ఎర్లీ షుగర్ అంటే నీ బాడీ ఈ అలోపతి మెడిసిన్కి అలవాటు అవ్వకుండా ఉంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఏమవుతుంది, మీకు ఇన్సులిన్ లెవెల్స్ పెంచిన తర్వాత ఏమవుద్ది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని అలోపతి మెడిసిన్స్ వేసుకుంటే మోషన్స్ వస్తుంది, డయేరియా వస్తుంది, వాళ్ళందరూ ఏం చేస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఇవన్నీ మనం మినరల్స్ బ్యాలెన్స్డ్గా తింటూ ఈ మెడిసిన్ వాడుకున్నారనుకో, మీరు 1 సంవత్సరం వాడిన తర్వాత మానేయచ్చు, 6 మంత్స్ అయిన తర్వాత కూడా మానేయచ్చు. మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం అది మాట్లాడలేం కాబట్టి అని ఎక్కువ చెప్పలేము. ఎందుకు అంటే మీ చేతిలో ఉంది, మీ మెడిసిన్ లేకోకుండా మనం జీవించాలి అనే ఒక ఛాలెంజ్ని మీరు తీసుకున్న రోజు నోరుని మనసుని మీరు కంట్రోల్లో చేసుకుని అదుపులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏ జబ్బు రాదు. ఇది టైప్ 1 టైప్ 2 రెండు ఉంటాయి కదా, అవును. రెండింటికి వాడచ్చా ఇది? ఇప్పుడు టైప్ 1 వాళ్ళకి జీవితంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, అదే టైప్ 1 అంటే వాళ్ళ ప్యాంక్రీస్ పూర్తిగా ఇన్సులిన్ బంద్ చేసేసింది. ఇప్పుడు ఇది టైప్ 2లో మరి ప్యాంక్రియాస్ని డెవలప్ చేసి ఇన్సులిన్ ఇంప్రూవ్ చేస్తుంది. మీరు మీ మెడిసిన్స్తో పాటు మీరు 1 సంవత్సరం 6 నెలలు వాడుకుంటూ మీ డోసేజ్ ప్రకారం మార్చుకుంటూ ఆటోమేటిక్గా మీరు ఈ మెడిసిన్ కూడా ఆపేసి షుగర్ తగ్గిపోయింది నాకు పూర్తిగా పోయింది అనేవాళ్ళు 70 ఏళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు కూడా, 20 సంవత్సరాలు కూడా ఉన్నారు. అంటే ఇది టైప్ 2 వాళ్ళకి. టైప్ 2 వాళ్ళు. టైప్ 1 వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది, అది అది పూర్తిగా ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది లేదు వాళ్ళకి. పొద్దున్నే మనం ఇప్పుడు మీరు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే స్కూల్స్లో కాలేజెస్లో టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళి టాయిలెట్కి వెళ్ళి వస్తూ ఉంటాం కొంతమంది. ఆ టాయిలెట్లో ఇంజెక్షన్స్ చేసుకుని వాడుకుని టైప్ 1 వాళ్ళు
అది చాలా పాపులేషన్ పెరిగిపోయింది. వాళ్ళకి కంట్రోల్ అవ్వదు. చాలామంది మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళు డైట్‌తో చేస్తున్నారు. నా దగ్గర టైప్ 1 వాళ్ళు కూడా తీసుకున్నారు. హ్మ్. ఇక్కడ ఏం జరుగుద్దంటే టైప్ 1 వాళ్ళు 80 ఇన్సులిన్ తీసుకున్నారు. హ్మ్. నేను 20 వరకు ఈ మెడిసిన్ ఒక 60 ఇన్సులిన్ లేకోకుండా మీరు మనం హ్మ్. కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత నెమ్మదిగా హెల్త్ ఇష్యూస్ వేరేవి వస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఆర్గాన్స్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఇది కాపాడుతుంది. గ్యారంటీ. అంతే. అది గ్యారంటీ. ఓకే. ఎందుకు అంటే హ్మ్. ఇప్పుడు దీంట్లో ఉన్నవి మన న్యాచురల్‌గా మనం బాడీని డిటాక్స్ చేసేసి లోపల మనం బ్లడ్ క్లీన్ చేసుకొని దాంట్లో బాడీలో నేచురల్‌గా చేంజెస్ వస్తాయి. హుహు. యాక్టివిటీ అంటే లైఫ్ స్పాన్ పెరుగుతాకి అవకాశం దీంతో ఉంది. హ్మ్. అంటే లైఫ్ స్పాన్ అంటే ఇప్పుడు డబ్బులున్నాయి. ఈ రోజున షుగర్‌లో కూడా ఇప్పుడు చాలా మెడిసిన్స్ వచ్చేసినాయి. అంటే కాంబినేషన్. ఒక 20,000 పెట్టి వారానికి ఒక ఇంజెక్షన్ చేసుకోండి. హ్మ్. మీకు ఏదైనా తినండి అనేవి వచ్చినియి. ఒక్క టాబ్లెట్ రూ. 200, 10 టాబ్లెట్లు హ్మ్. రూ. 2,000 ఇట్లా కొత్త కాంబినేషన్స్ వచ్చినియి. హ్మ్. అవి మెడిసిన్ యేసుకుంటానే ఉండాలి. నేను చెప్పేదేంటంటే, మీకసలు ఎవ్వరు ఎంత ఇన్సులిన్ యేసుకున్నా మీకు కంట్రోల్ రాట్లేదు. హ్మ్. అసలు మీకు మెడిసిన్ లేదు. హ్మ్. అంటే ఆ కంట్రోల్ అవ్వట్లేదు. నేను చెప్పాను 575 ఎక్కడ, 15 హెచ్‌బీ1సీ ఎక్కడ, 375 తినకముందు ఎక్కడ, ఇన్సులిన్ 80. హ్మ్. నేనేమంటున్నానంటే, మీరు ఆ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏ కిడ్నీయో, ఏ లివరు, హార్టో మీకు ఫెయిల్యూర్ అవ్వకోకుండా హ్మ్. మీ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయటానికి ఈ మెడిసిన్ మీ జీవితాన్ని కాపాడగల శక్తి మాత్రం నా ప్రొడక్ట్‌లో ఉంది. మేము 10 సంవత్సరాల మట్టి చాలామందికి ఇచ్చాము. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, కంట్రోల్ అవ్వనోళ్ళు నా దగ్గర రండి. గ్యారంటీగా కంట్రోల్ చేద్దాం. ఒకవేళ వాళ్ళకి అప్పటికే ఏమన్నా అదర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి. అవి ఇప్పుడు చేయి దాటిన తర్వాత మనం ఏం చేయలేం గదా! ఆహా! ఆళ్ళు వాడొచ్చా? హార్ట్‌కి సంబంధించిన ఉంది. ఇవి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నీకు లివర్ ప్రాబ్లమ్, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నా వాడుకోవచ్చు. 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 హ్మ్. ఎందుకు అంటే ఇమ్యూనిటీ పెంచుద్ది. హ్మ్. ఇమ్యూనిటీ ఇప్పుడు అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పెంచలేము. అంటే డయాలిసిస్ వాళ్ళు, హ్మ్. ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. హుహుహుహు. హ్మ్. ఇప్పుడు ఓకే. నేనేమి అంటా అంటే, మా దగ్గర మంచి మెడిసిన్ ఉంది. ఇది అమెరికాకి ఒకామె మొన్న ఒక 25 బాటిల్స్ మోసుకెళ్ళింది. హ్మ్. అంటే మీరు చూడండి. హ్మ్. అంటే ఫిజికల్‌గా ఒక 25 బాటిల్స్‌ను ఒక లేడీ తీసుకెళ్ళింది. కెన్యాకి 30 బాటిల్స్, 25 బాటిల్స్ అట్లా 6 నెలల్లో ఒక 50 బాటిల్స్ తీసుకెళ్ళాడాయన. ఎందుకు తీసుకెళ్లాల్సొచ్చింది అంటే ఇట్స్ వర్కింగ్. ఆయనకి వేరే ఆప్షన్ లేదు. హ్మ్. నా దగ్గర నేను ఆప్షన్ చూపించాను. హ్మ్. వేరే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా నాకు తగ్గిందండి. ఒక లేడీ వచ్చింది. ఆమె వయసు 52 సంవత్సరాలు. ఆమెకేమైంది షుగర్ కంట్రోల్ అవ్వక ఆహ్, హ్మ్, ఇది ఆమెకి తిన్న తర్వాత 300 తినకముందు ఒక 350 ఉంది. తిన్న తర్వాత 470 ఉంది. హ్మ్. సోడియం లెవెల్స్ పడిపోయినాయి. హ్మ్. సోడియం అంటే ఈట్లి మూలాన ఏమవుతది సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మీకు పని చేయనప్పుడు హ్మ్. సోడియం లెవెల్స్ పడిపోతాయి. హ్మ్. సోడియం లెవెల్స్ పడిపోతే ఒక 5,00,000 హాస్పిటల్‌లో చేరిన సోడియం లెవెల్స్ హ్మ్. మనిషి లెగట్లేదు, తిరగట్లేదు. హ్మ్. నా దగ్గరికి తీసుకొచ్చారు. హ్మ్. తీసుకొస్తే నేను ఒక వారం రోజుల్లో ఆమెకి ట్రీట్మెంట్ హ్మ్. మేము అంటే మా దగ్గర కన్సల్టెంట్ డాక్టర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళ ద్వారా నేను ఆమెకి ట్రీట్మెంట్ రాసాను. "నీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకో." హ్మ్. ఇది వాడింది. హ్మ్. తర్వాత ఆటోమేటిక్‌గా ఆమెకు కంట్రోల్ వచ్చింది. తర్వాత ఆమెకి హెచ్‌బీ1సీ 7కొచ్చింది. హ్మ్. ఇన్సులిన్ 80 నుంచి 20కొచ్చింది. హ్మ్. ఇన్సులిన్ అట్లా ఆమె లైఫ్ స్టైల్ మార్చుకుంది ఓకే. నేచురల్‌గా. హ్మ్. రోజు అన్నం తినకోకుండా బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తినాలి. హ్మ్. ఇప్పుడు నేచురల్‌గా నీ బాడీని ఎప్పుడైతే మీరు రన్ చేస్తారో, నా మెడిసిన్ వాడి ఆటోమేటిక్‌గా ఒక 6 నెలల తర్వాత మీరు నా మీరు మెడిసిన్ కూడా ఆపేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఇన్సులిన్ లెవెల్స్ ప్రాపర్‌గా వచ్చినాక వాళ్ళకున్న సింప్టమ్స్ తగ్గిపోతాయా? పడిపోవడము షుగర్‌తో, లేకపోతే స్కిన్ పాడవడము, ఎ హెయిర్ ఫాల్ తగ్గడము ఇవన్నీ కూడా అయన్నీ తగ్గిపోతాయా? కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ ఇప్పుడు అయిపోతాయా? దీని ద్వారా ఇమ్యూనిటీ పెరిగిందండి. ఇమ్యూనిటీ బాడీలో ఇమ్యూనిటీ వచ్చిందంటే ఏమవుతది? ఆటోమేటిక్‌గా యాక్టివిటీ అన్నీ యాక్టివ్. బావుంటది. హ్మ్. ఇప్పుడు ఇన్సులిన్ యేసుకున్నాడు. 1000 ఎంజీ పొద్దున, సాయంత్రం యేసుకుంటున్నాడు. అతను యాక్టివ్‌గా ఉంటాడా అంటే నిద్ర పట్టదు, తిన్నది అరగదు, మోషన్స్ అవుతాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అక్కడున్నాయి. ఆ హ్మ్. మెడిసిన్‌లో. హ్మ్. నేననేదేంటంటే రివర్స్. నువ్వు మైండ్‌ని రివర్స్ చేసి నీ బాడీలో
మొత్తం యాక్టివిటీని మార్చుకుని, నీ లైఫ్ స్టైల్‌ని మార్చుకుని, నా మెడిసిన్ వాడితే నీ షుగర్ ఎళ్ళిపోతది. హ్మ్. ఎట్లా ఎళ్తదనేది నీ మీదే ఉంటది. హ్మ్. నా మెడిసిన్ ఏం చేస్తది మిమ్మల్ని రివర్స్ చేసుకోవాలంటే నా మెడిసిను మీకు అవకాశం ఇస్తది. హ్మ్. అంటే ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. రన్‌వే ఉంది. హ్మ్. ఫ్లైట్ ఉంది. హ్మ్. ఫ్లైట్ రన్‌వే బాగుంది. రన్‌వేని మేము క్రియేట్ చేస్తాం. దాని మీద ఫ్లైట్ పైకెళ్తారా? హ్మ్. ఎట్లా ఎళ్తారా అనేది అంటే మనం రన్‌వే Right. లేనప్పుడు హ్మ్. ఇది మీకు అవకాశాన్ని ఇస్తది. ఒక రైట్. ప్లాట్‌ఫార్మ్‌ని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేసినందుకు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.